కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడంలో, అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో 2014 పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు స్పీకర్ గారికి, మీరా కుమార్కి రక్షణ కవచంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన స్టార్డమ్ని కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తి, నాయకురాలు విజయశాంతి గారు. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ యొక్క నక్కజిత్తులతోటి మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకించి వెంటనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేరింది విజయశాంతి గారు. ఇవాళ వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం, తెలంగాణకై నిజంగా పోరాటం చేసిన నాయకులను గౌరవించుకోవడం, ఉద్యమాల నుంచి ఉద్యమ నాయకుడిగా ఉంటూ యువ నాయకుడిగా అద్దంకి దయాకర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యమ సంఘాల నుంచి వచ్చిన నాయకులకి టికెట్ ఇవ్వాలని గౌరవించడానికి అప్పుడు అద్దంకి దయాకర్కి, కత్తి వెంకటస్వామికి, గజ్జల కాంతంకు పార్టీ ఆహ్వానించి టికెట్లు ఇచ్చాం. ఇవాళ 10 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పోరాటం చేస్తూ స్పోక్స్ పర్సన్గా వివిధ స్థాయిలో పోరాటం చేస్తూ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేస్తున్న అద్దంకి దయాకర్కి ఇవ్వడం కూడా ఉద్యమకారులను గౌరవించుకోవడం, ఇటు అమరవీరుల స్తూపం దగ్గర చేయడం. కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక స్థాయి ట్రైబల్ వర్గాలు ఉన్నా కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా అత్యంత మెజార్టీతోటి నల్లగొండ జిల్లా పార్లమెంట్ కానీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శంకర్ నాయక్ని కూడా ఇవాళ పార్టీ గౌరవించి టికెట్ ఇవ్వడం ఇటు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, అధినాయకత్వానికి, మిత్రుడు వెంకట్ యువ నాయకుడు ఎమ్మెల్సీ బిఎల్ఆర్ గారికి ఇక్కడికి వచ్చి చెప్పేది పార్టీ నాయకత్వం కృతజ్ఞతలు తెలుపుతూ ఒకే ఒక్క మాటలు చెప్పడం, ఇవాళ ఈ ఇద్దరు నాయకురాలకి టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి, పోరాటం చేసిన వాళ్ళకి, కార్యకర్తలకి గుర్తింపు. రేపు రాష్ట్ర నిర్మాణంలో 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ల నాశనం జరిగింది కాబట్టి రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రజా అభివృద్ధిలో ఈ ముగ్గురు నాయకురాలు కూడా తమ వంతు పాత్ర కౌన్సిల్లో వినిపిస్తూ పోరాటం చేస్తానికి నిదర్శనం. మీడియా మిత్రులకి మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఆశించినట్టుగా కుల గణన జరిగినాక సామాజిక న్యాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుంది. ఇది ఒక మోడల్ స్టేట్గా నిర్మించడానికి ఇది ఒక స్టెప్గా భావిస్తూ మీ అందరి కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమకారులకి వందనాలు. చట్టసభలో ఉండి తెలంగాణ తీసుకురావడంలో నా పాత్ర అది జీవితంలో మరవలేనట్టు ఘటన. అంతకన్నా మించిన గుర్తింపు ఉండదు. ఇటు సోదరి విజయశాంతి గారు, నేను కానీ మిగతా ఎంపీలు అందరం కలిసి కేసీఆర్ ఎక్కడ లేకుండే పార్లమెంట్లో తెలంగాణ వ్యతిరేకించి ఆంధ్ర ఎంపీలు స్పీకర్ని చీరకెళ్ళి తోసేయాలనుకున్నప్పుడు విజయశాంతి గారు ఒక కౌచంగా మీరా కుమార్ గారికి అడ్డంగా నిలబడి వాళ్ళు రక్షించుకొని బిల్ పాస్ చేయడం కీలక పాత్ర. నేను కానీ చట్టసభలో ఉన్నా లేకున్నా అది కాదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి 10 సంవత్సరాల అధికారం రావడానికి మేము సోనియా గాంధీకి మాట ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండాలని. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడంలో ఒక క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా 2014లో 19లో కూడా విజయశాంతి గారు చైర్పర్సన్ క్యాంపెయినింగ్ కమిటీ ఉంది. నేను 3 సంవత్సరాలు మిత్రుడు ఇటు రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమార్క సిఎల్పిగా, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నా యొక్క పాత్ర అత్యంత చరిత్రాత్మకం. సో చట్టసభలో ఉన్నా బయట ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా సేవలు ఉంటాయి. ప్రభుత్వానికి సరైన సూచనలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. జై కాంగ్రెస్.